నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, దేవీ నవరాత్రులు అంటారు కదా! ఈ దేవీ నవరాత్రులు 10 రోజులు ఎందుకు జరుపుకుంటారు? నవానాం రాత్రీనాం సమాహారః నవరాత్రం అని. హ్మ్. మనకు లోకంలో నవరాత్రులు అనేసుకోవడం అలవాటైపోయింది. అవును. కానీ నిజంగా అనాల్సింది నవరాత్రాలు అని, నవరాత్రములు. నవరాత్రములు. నవరాత్రులు కాదు. హ్మ్. నవరాత్రులకి నవరాత్రాలకి తేడా ఏమిటి అది ఆలోచించుకోవాలి. ఒకే విషయం మీద అలా వెళ్ళిపోతే ఒకే విషయం మీద అదే నవరాత్రము. హ్మ్. రోజుకో విషయం చొప్పున మారుతూ ఉంటే అదే నవరాత్రులు. కొద్ది వివరంగా అర్థమయ్యేలా చెప్తా. మా పందిట్లోనండి నవరాత్రాలను చేస్తున్నాం అని అంటే మొదటి రోజు అమ్మవారి మీదే, రెండో రోజు అమ్మవారి మీదే, మూడో రోజు అమ్మవారి మీదే, అలా 9 రోజుల పాటు అమ్మవారి మీదే. హ్మ్. ఓ ఉపన్యాసం అయితే 9 రోజులు ఉపన్యాసాలే, ఓ హరికథ అయితే 9 రోజులు హరికథే, ఓ నృత్యం అయితే 9 రోజులు అదే. ఇలా ఒకే విభాగానికి సంబంధించినటువంటి ఆ కళ హ్మ్. 9 రోజుల పాటు జరిగినట్టయితే అది నవరాత్రాలు అవుతుంది. తెలిసిందా? దాన్ని నవరాత్రము అని పిలుస్తారు. 9 రోజుల పాటు ఒకే ఒక అంశం అలా సాగింది కాబట్టి. అలా కాకుండా మొదటి రోజున బుర్రకథ, హ్మ్. రెండో రోజు హరికథ, మూడో రోజు నాట్యం, హ్మ్. నాలుగో రోజు ఇంకోటి అలా చేస్తే అది నవరాత్రులు అవుతుంది. అంటే వేరు వేరు విభాగాలతో 9 రోజుల పాటు చెప్పడం. ఈవేళ ఇంకో కొద్దిగా ఇబ్బంది ఏమిటంటే అమ్మవారి గురించి 9 రోజుల పాటు దేవి గురించే చెప్పాల్సి వస్తే హ్మ్. ఎవరికి ఏదొచ్చో అది చెప్పిస్తున్నారు. వాళ్ళు మేము అవే చెప్తామని అంటూ ఉంటే చెప్పిస్తున్నారో లేకపోతే మరి ఏమిటో కారణం తెలియదు. అది మరీ సరికాదు. హ్మ్. 9 రోజుల పాటు అమ్మవారి గురించే చెప్పబడినట్టయితే ఆ వినేటటువంటి శ్రోతకో ప్రేక్షకుడికో అమ్మవారి గురించిన ఎన్ని రహస్యాలు అర్థమవుతాయి. అది లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు అంశాన్ని ఎన్నుకుంటే అమ్మ గురించిన సంపూర్ణ జ్ఞానం వచ్చే అవకాశం ఉండదు. అవును. అంతే కదా. అవును. అంచేత నవరాత్రము ఏదైతే ఉందో ఒకే విభాగానికి సంబంధించిన ఓ నృత్యమో, బుర్రకథో, హరికథో, ఇంకోటో అన్నీ అమ్మవారి గురించే చెప్తే అది నవరాత్రము అవుతుంది. హ్మ్. ఇటువంటి అమ్మవారికి సంబంధించిన ఆ రాత్రులు 9. ఎప్పుడైతే రాత్రి అన్నామో ఆ రాత్రికి పగలుతో సహా ఉంటుంది. ఒట్టి రాత్రి ఎప్పుడూ ఉండదు. అంచేత 9 రోజులు జరిగాక 10వ రోజు హ్మ్. ఏ విజయాన్ని పొందుతుందో ఆ తల్లి ఆ రోజు విజయదశమి అని అన్నారు. హ్మ్. అద్భుతమైన విశేషం ఏమిటంటే ఇక్కడ ఆ అమ్మ లోకంలో కనిపించే అమ్మకి సంకేతం. అమ్మ 9 నెలల పాటు గర్భాన్ని మూసింది. హ్మ్. ఆ అమ్మ 9 రాత్రుల పాటు రాక్షసులతో పోరాడింది. ఈ అమ్మ ఇక్కడ లోకంలో ఉండే అమ్మ 9 నెలల పాటు లోపల ఉండేటటువంటి పిండం వ్యాధులు, క్రిములు, కీటకాలు ఇంకా ఇతరమైన విపరీతంగా బాధిస్తూ ఉంటే లోపల పిండాన్ని ఆ పిండం అనుభవించే బాధని తాను అనుభవిస్తూ వచ్చింది. హ్మ్. అక్కడ 9 రాత్రుల పాటు రాక్షసులందరూ పెట్టేటటువంటి అన్ని బాధల్ని భరించింది అమ్మ. అమ్మకి బాధలు ఏమిటి కాదు. ఎంత అందంగా ఉన్నావు రాక్షసుడు అన్నాడు. చాలా చాలా సంతోషంగా ఉన్నావు, మహాద్భుతంగా ఉన్నావు, నీ రూపం ఎంత రమణీయంగా ఉందో, ఇది బాధ కాదు. అమ్మవారంతటి ఆవిడ్ని శుంభుడు నిశుంభుడు అనేటటువంటి 2 నీచులు రాక్షసులు అబ్బో నీ రూపాన్ని చూస్తే నాకు నిద్ర రావడం లేదు, కళ్ళు వస్తున్నాయి ఇలా మాట్లాడారు వాడు. అంచేత అమ్మవారు చాలా తెలివితేటలు కలిగింది కాబట్టి అబ్బో మీరు చాలా గొప్పగా ఉన్నారు ఇద్దరు. మీ ఇద్దరూ పోరాడుకుని ఎవరు గెలుస్తారో చెప్తే వారిని నేను సంతోషంగా అంగీకరిస్తాను ఉంది ఆవిడ.
ఆ దెబ్బతో వాళ్ళు ఎదురు కొట్టుకున్నారు, చచ్చారు, ఇద్దరు చచ్చారు. అంత ఉపాయంతో అమ్మవారు గెలుస్తుంది. ఇలాంటి పరిస్థితే తల్లి యొక్క గర్భంలో కూడా వచ్చినప్పుడు ఆ కష్టాలకి తట్టుకుంది. కాబట్టి ఆ అమ్మ ఈ లోకంలో ఉండే అమ్మకి సంకేతం. అమ్మ 9 నెలల పాటు గర్భాన్ని ధరించి 10వ నెల రాగానే 10వ నెల 10వ రోజుల్లోగా చక్కని సంతానాన్ని ఆ వంశానికి అందించింది. అలాగే 9 రాత్రుల పాటు విపరీతమైనటువంటి ఆ రాక్షసులతో పోరుని చేసి 10వ రోజున విజయాన్ని సాధించింది. కాబట్టి అక్కడ విజయదశమి, ఇక్కడ విజయదశమి అయింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి, దేవీ నవరాత్రాలు రాగానే ఏం చేయాలి? త్రిరాత్ర ఉపవాస దీక్షని చేయాలి ప్రతి స్త్రీ కూడా. త్రిరాత్ర ఉపవాస దీక్ష. త్రయాణం రాత్రీనాం సమాహారః త్రిరాత్రం అంటే 3 రాత్రుల యొక్క సమూహం. ఎవరినైనా సరే తప్పక జయించాలి అన్నట్టయితే అమ్మవారికి నమస్కారాన్ని చేసుకుంటూ నేను 3 రాత్రుల పాటు ఉపవాసం చేసి నేను తప్పక విజయాన్ని పొందగలనే ధైర్యంతో ఉన్నానని అమ్మకి చెప్పాలి. అంటే ఏం చేయాలి? నేను రేపటి నుంచి త్రిరాత్ర ఉపవాస దీక్షని చేయబోతున్నానమ్మా, నిర్విఘ్నంగా కార్యక్రమం అంతా జరిగేలా చేయవలసింది అని ప్రార్థిస్తూ ఈరోజు అమ్మవారి ముందు సాగిలపడి సాష్టాంగపడి, అంటే ఆడవాళ్ళు సాష్టాంగ పడకూడదు, మోకాళ్ళ మీద తల మీదే, కాబట్టి అలా చేసి నాకు నిర్విఘ్నంగా కొనసాగేలా చెయ్యి అని ప్రార్థించాలి. రేపటి నుంచి నేను చేయబోతున్నాను అని. రేపటి రోజు రాత్రి అయ్యేలోగా ఉదయం నుంచి లలితా సహస్రనామాన్ని ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో 3 సార్లు చదవాలి. ఉదయం అంటే సూర్యోదయానికి ముందు పావుగంట, సూర్యోదయానికి వెనుక పావుగంట. ఉజ్జాయింపుగా 6 గంటలు అనుకుంటే 5:45, 6:15 మధ్యలో ప్రారంభించి చేయాలి. మధ్యాహ్నం 11:45, 12:15, 12 గంటలకు అటో పావుగంట, ఇటో పావుగంట. మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం మళ్ళీ 6 గంటలు అనుకో, 5:30, 6:15 మధ్యలో ప్రారంభించి 3 సార్లు. అంటే పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి మనం చదివితే 3 సార్లు అయింది రోజుకి. ఇలా 3 రోజుల పాటు సాగిస్తే 3 3 9 అయింది. 4వ రోజు ఉదయాన ఆ చిట్ట చివరి పారాయణం శ్రీ లలితా సహస్రనామాన్ని చేస్తే ఈ 9 1 కలిపితే 10 అయింది. అదే మాకు 10,000 అంటుంటారు. అదే మాకు 10,000 అంటే 10,000 డబ్బు అని అర్థం కాదు. లలితా సహస్రనామాల్లో నామాలు 1000 కాబట్టి 10,000 అంటే 10 మార్లు 1000 నామాలని చదివామని 10,000. అది ఆ రోజున మాత్రం ఆలస్యం చేయకుండా ఉదయం 9 గంటలలోగా పవిత్రమైనటువంటి భోజనాన్ని, దాని పారణం అంటారంటే ఒక నియమాన్ని తీసుకున్న తర్వాత భోజనం చేసే విధానాన్ని పారణం అంటారు. అలా చేసుకున్నట్టయితే తప్పక విజయం సిద్ధించుతుంది. పూర్వం రోజుల్లో స్త్రీలందరూ కూడా మంచి గట్టిగా ఉండేవారు ఆరోగ్య విషయంలో. ఇవాళ కనిపించే కల్తీ ఆహారాలు లేవు. అంచేత ఏ రోజు కూడా ఈ 3 రోజుల పాటు ఆహారాన్ని తీసుకునేవాళ్ళు కాదు. 3 రోజుల పాటు అన్నాన్ని తినకపోయినా శక్తి కలిగి ఉండేవాళ్ళు వాళ్ళు. ఇది వింటున్నటువంటి ప్రేక్షకుల అమాంతంగా నేను చేస్తాను మూర్ఖంగా చేస్తే తప్పక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జరిగింది మనం చెప్తున్నాం కానీ ఇలా చెయ్యండి అని ప్రోత్సహించడం కాదు. ఎవరైనా మూర్ఖంగా మొండిగా చేస్తారంటే వాళ్ళు ఆసుపత్రిలో చేరితే మన బాధ్యత, మన కర్తవ్యం, మన తప్పు మాత్రం కాదు. ఎలా ఉండాలి? 3 రోజుల పాటు అన్నం తినకుండా నిరాహారో భవేదేగ ప్రత్యామ్నాయ విధానత నైవచాత్యల్పమాత్రేణ. అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో తినాలి. ఆ తినేటటువంటి అన్నాన్ని
3 మార్లుగా చేసుకోవాలి. అన్నానికి బదులుగా పిండో మరోటో చేసుకుని తీసుకోవాలి. లేదా నిమ్మరసం, తేనె ప్రతి 3 గంటలకి కలుపుకుంటూ కానీ తీసుకున్నట్టయితే శరీరంలో శక్తి తగ్గదు. శారీరక శక్తి తగ్గితే బుద్ధి శక్తి తగ్గుతుంది. కాబట్టి అలాంటి బుద్ధి శక్తి కూడా తగ్గకుండా ఉంటుంది. ఇలా 3 రాత్రుల పాటు ఉండి 4వ రోజు ఉదయాన 9 గంటల్లోగా పవిత్రమైనటువంటి ఆహారాన్ని కానీ తీసుకున్నట్టయితే 10 సార్లు 1000 నామాలు చదివాం కాబట్టి 3 రాత్రుల పాటు ఉపవసించాం కాబట్టి త్రిరాత్ర ఉపవాస దీక్ష అవుతుంది. ఎవరినైనా చేశారా? అంతేగా మనం అడిగేది. సావిత్రి అనే ఒక ఆవిడ ఉంది. సత్యవంతుడు అనేటటువంటి అతన్ని వివాహం చేసుకుంది. అశ్వతి కూతురు ఆవిడ తన భర్త అయినటువంటి సత్యవంతుడు సంవత్సర కాలంలో మరణిస్తాడు అనే విశేషాన్ని తెలుసుకుని మరీ వివాహం ఆడేది. ఆ ఆడినటువంటి ఆవిడ, వివాహం ఆడిన ఆవిడ ఏ రోజున తన భర్త మరణం రాబోతుందో తెలుసుకుని అంతకుముందు 3 రాత్రుల పాటు ఈ దీక్షను చేపట్టి ఆ దీక్ష విరమించేటటువంటి రోజున భర్త యొక్క ప్రాణాలని యముడి దగ్గర నుంచి తెచ్చుకోగలిగింది. త్రిరాత్ర ఉపవాస దీక్ష అంటే అది. అలాగని వేళ ఉపవాసాన్ని కానీ అలా చేసినట్టయితే ఆరోగ్యాలు దెబ్బతిని తీరుతాయి. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే చాలా పెద్దదైనటువంటి వ్యాధికి గురవుతారు. అంచేత త్రిరాత్ర ఉపవాస దీక్షని అలా చేయాలి. దాన్ని మనం ఈవేళ చేయగలిగినటువంటి శారీరక ఆరోగ్య స్థితిలో లేం కాబట్టి 3, 3, 3, 1 మొత్తం 10 మార్లు కానీ ఆ లలిత సహస్రనామాల్ని పఠించినట్లయితే తప్పక అమ్మ అనుగ్రహం లభించి తీరుతుంది అనేది మనం చెప్పేటటువంటి మాట. అది చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.